సార్ ఇప్పుడు ఈ వీక్‌లో మొత్తం ఎలా ఉంది సార్ మార్కెట్ అనేది? ఈ వీక్‌లో కొంచెం చూసినట్టే కొంచెం బులిష్‌లో ఉందనే చెప్పుకోవచ్చు. సో మీకెలా అనిపించింది? నిఫ్టీ ఎలా ఉంది? గోల్డ్ ఎలా ఉంది? సో పర్టికులర్‌గా నిఫ్టీ మనకి ఈ వారం 1.7% వరకు అప్ సైడ్ మూవ్ అయింది. అండ్ సెన్సెక్స్ ఈజ్ ఆల్సో ఈక్వలెంట్లీ 1.8%. పర్టికులర్‌గా మనకి బ్యాంకింగ్ స్టాక్స్‌లో ఒక పెద్ద మూమెంటం అయితే కనిపించింది. దాదాపుగా 2% వరకు కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని టచ్ చేసేసింది. సో బేసిక్‌గా ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా కొంత పాజిటివ్‌గా మార్కెట్‌ని అయితే డ్రైవ్ చేస్తున్నాయి. సో మనకు బ్రాడర్ మార్కెట్లో మూమెంటం వస్తుందనంటే అటు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో మనకి అటువంటి మూమెంటం అనేది పెద్ద ఎత్తున ఏం కనిపించట్లేదు. మనకు అటు స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ హియర్ అండ్ దేర్ ఫ్లాట్గానే ట్రేడ్ అవుతుంది. ఈ వారం మొత్తంలో పెద్ద ఎత్తున మూమెంటం మనకి అటు ఆ 2 సెగ్మెంట్స్లో కనిపించట్లేదు. సో బేసిక్గా మనకి ఏవైతే నెంబర్స్ వస్తున్నాయో అవి కంప్లీట్గా మనకి ఇంకా పాజిటివ్గా టర్న్ అవ్వలేదు. బట్ స్టిల్ కొంత పాజిటివిటీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకు ఆల్రెడీ జిఎస్టీ కట్ కూడా జరిగింది కాబట్టి అది నెక్స్ట్ క్వార్టర్లో మనకి రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ దాంతోపాటుగా మనకి మార్కెట్లో రాబోతున్నటువంటి నెక్స్ట్ ఆర్బీఐ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా ఉండొచ్చు అని ఒక యాంటిసిపేషన్. ఇదంతా కూడా మనకి బ్యాంకింగ్ స్టాక్స్ని కొంత పాజిటివ్గా పుష్ చేయడంతో మార్కెట్ హయ్యర్ సైడ్ మూవ్ అవడం అయితే జరిగింది. సో బేసిక్గా మనం గతంలో 1 వీక్ టైం ఫ్రేమ్లో ఒక ఛానల్ని పర్టికులర్గా డ్రా చేసుకొని చెక్ చేసినప్పుడు మనకు ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ ఫార్మేషన్ జరిగింది. అది బ్రేక్ అవ్వనంత వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు లేవు అనుకుంటున్న టైంలో లాస్ట్ వీక్ మనకు ఒక మంచి పాజిటివ్ క్లోజింగ్ దాదాపుగా 25,700 అండ్ అబోవ్ మార్కెట్లో క్లోజింగ్ రావడంతో మనకు మార్కెట్ అప్సైడ్ మూమెంటం అయితే కొంతవరకు ప్రాబబిలిటీ ఉండొచ్చు ఏమో అని అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వీక్ క్యాండిల్ ఫార్మేషన్ ఇస్ వెరీ అగైన్ ఇంపార్టెంట్. సో బేసిక్గా నెక్స్ట్ వీక్ క్యాండిల్లో కనుక పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది అని అంటే మాత్రం అగైన్ వీ హ్యావ్ టు రీఅనలైజ్ ద మార్కెట్. బట్ అప్పటి వరకు మాత్రం మార్కెట్ స్ట్రక్చర్ యాజ్ ఆఫ్ నో చెక్ చేసినప్పుడు కొంత బులిష్గానే కనపడుతుంది.